నమస్తే, వెల్కమ్ టు లియో. ఈరోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే. నమస్తే. మనం చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు ఏదైతే ఉందో దాదాపు 6 సంవత్సరాలు దాటిపోయి 7వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ లోపల 6 మరణాలు, అనుమానాస్పద మరణాలు అయితే మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఎవరైతే ఉదయ్ కుమార్ రెడ్డి అనే ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి సుప్రీంకోర్టులో ఏదైతే సునీత గారి లాయర్స్ ఎవరైతే ఉన్నారో మాట్లాడుతూ తనకు బెయిల్ రద్దు చేయమని చెప్పేసి అన్నటువంటి పదాలు మనం చూసాం. సో బెయిల్ రద్దు చేసే దిశగా కోర్టు కొంత తీర్పులు కూడా ఇవ్వబోతుంది అన్నట్టు కొంత వార్తలు అయితే వస్తుంది. సో నెక్స్ట్ అవినాష్ అండ్ A9, A10 కూడా బయటపడబోతున్నారని చెప్పి కొంత వార్తలు అయితే వస్తుంది. సో మొత్తానికి ఈ కేసు మీద సుప్రీంకోర్టు చాలా స్పీడప్ చేసిందని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. ఎవరైతే వివేకానంద రెడ్డి గారి అమ్మాయి సునీత గారు ఉన్నారో ఆవిడ పాపం ఎంత కష్టపడ్డారంటే ఆ కష్టానికి ఫలితం ఇది గనక ఇతను బెయిల్ రద్దయిందంటే ఆటోమేటిక్గా అందరి వరుసగా అదే కోవలోకి వస్తారు, వాళ్ళది కూడా రద్దవటం జరుగుతుంది. ఆమె కష్టానికి ఫలితం దక్కినట్లు అనిపిస్తుంది. మరి ఈ రోజున ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి మరణంలో పాత్రదారులు సూత్రధారులు ఉన్నారో అలాగే వీళ్ళంతా కూడా ఎందుకు ఇంకా బయటే తిరుగుతున్నారు, కొంతమంది బెయిల్ రద్దవటం అయ్యిద్దా అవదా అన్నట్లు కొంతమందిది. మొన్న చూస్తే అప్రూవర్గా మారిన దస్తగిరి, మరి అతనేమో అప్రూవర్గా మారి అతను కూడా ఇంకా సెక్యూరిటీగానే ఉంటూ ఎవరొకరు నాకు సెక్యూరిటీ ఉండాలి, ఖచ్చితంగా నన్ను చంపేస్తామంటున్నారని. మరి ఆ చంపేసే వాళ్ళు ఎవరు, ఎందుకు చంపేస్తామంటున్నారు? మరి ఇవన్నీ కూడా విచారణ తీసుకోవాలి, ఖచ్చితంగా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నాడో అతను గనక బెయిల్ రద్దయితే నెక్స్ట్ ఈ ఉదయ్ కుమార్ రెడ్డి తర్వాత ఇతనిది రద్దయితే నెక్స్ట్ అతనే వస్తాడు. మరి అతనిది కూడా రద్దయితే మొన్న ఏదైతే షర్మిల కోరుకుందో ఆవిడ కోరిక అయితే నెరవేరుతుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకుంటే సునీల్ యాదవ్ కూడా ఏదైతే హత్య అనే సినిమా ఏదైతే వచ్చిందో దాంట్లో సునీల్ వాళ్ళ మదర్కి ప్లస్ వివేకానంద రెడ్డి గారికి ఏదో అక్రమ సంబంధం ఉంది అన్నట్టు చూపించారు. అది తప్పు. వాస్తవానికి ఏదైతే పోలీస్ ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో సిబిఐ ఛార్జ్ షీట్ దాన్ని బట్టే వివేకం అనే సినిమా తీశారు. సో సిబిఐ ఎంక్వైరీలో కూడా ఎక్కడ కూడా సునీల్ యాదవ్ మదర్ పాత్ర ఎక్కడ కనిపించలేదని చెప్పేసి అన్నారు. సో అవాస్తవాలు ఎలా సినిమా తీస్తారని చెప్పేసి సునీల్ యాదవ్ వెళ్ళడం, తర్వాత సునీల్కి కూడా బెదిరింపులు రావడం. సో ఖచ్చితంగా ఎవరైతే నిందితుడిగా ఉన్నటువంటి ఒక అవినాష్ రెడ్డి బయట ఉన్నంత వల్ల ఖచ్చితంగా ఎవరైతే వాంగ్మూలం ఇచ్చేవాళ్ళు కావచ్చు, లేదంటే ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కావచ్చు, లేదా ఇప్పటికే అనుమానాస్పద మరణాలు దాదాపు అర్ధాటిపోయాయి. సో ఖచ్చితంగా దీనిపైన ఒక కఠినమైనటువంటి చర్య తీసుకోవాలని చెప్పితే సునీత గారు కోరుతున్నారు. అదిగా సునీత గారు కూడా చెప్తుంది ఏంటి అంటే నా ప్రాణాలకు కూడా ముప్పు ఉందని చెప్పి వైఎస్ షర్మిల గారు కూడా చెప్పారు. సో మొత్తాన్ని ఇది ఒక పెద్ద కాన్స్పిరసీగా తీసుకొని ఈ కేస్ స్టడీ చాలా త్వరితగతిన పరిష్కరించాలని కోరుకోవాలంటే ఏమంటారు? ఖచ్చితంగా అండి. జగన్మోహన్ రెడ్డి గారు అసలు అతని ప్రవర్తన ధోరణి, మరి బాబాయ్ చనిపోయినప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేశాడు, మరి ఈ రోజున చిన్న పిల్లాడు అతనికి ఏం తెలియదని అవినాష్ రెడ్డి గురించి చెప్పటం కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటే మరి అతను 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మరి ఈ కేసుని ఎందుకు ఛేదించలేకపోయాడు? నీ సొంత బాబాయిని మరి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఆ రోజు హెడ్లైన్స్ పెట్టేసి నీ సాక్షి ఛానల్ పేపర్లో ఈ విధంగా బాగా చెప్పించాడు, విపరీతంగా ట్రోల్స్ చేయించాడు అందరి చేత. ఇది చంద్రబాబు నాయుడు గారే చేయించారా అన్న విధంగా తీసుకెళ్లాడు. మరి వెంటనే 3 నెలల్లోనే ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నావు కదా, మరి నీ చెల్లికి ఎందుకు న్యాయం చేయలేదు? నీ బాబాయి చావు ఏదైతే ఉందో దానికి ఎందుకు నువ్వు ఎవరు చనిపోయారనే విషయాన్ని బయట పెట్టలేదు అని అంటే ఈ రోజున అందరికి కూడా ఒకటే అనుమానం. మరి అదే మనం చూస్తే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఒకటే చెప్పాడు, ఇది అంతఃపుర కుట్రగా ఉంది, మరి దీని గురించి ఒక పెద్ద మచ్చే వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడాడు అతను. మరి దీని గురించి అతనే స్వయంగా అలా చెప్పాడంటే మరి అతను ఎవరో ఇంటర్వ్యూ చేస్తుంటే అదే చెప్పాడు. మరి ఎందుకు ఈ విధంగా మీరు ఒక లాయర్గా ఏం చెప్తారంటే నిజంగా అదైతే అంతఃపురం కుట్రే జరిగింది. మరి దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద మచ్చే చెరపని మచ్చ వేసుకున్నాడని చెరగంది. మరి అట్లాంటి ప్రతి ఒక్కరూ కూడా ఎటువైపు చూపిస్తుందంటే అంతఃపురంలో ఉన్న వాళ్ళ వైపే చూపిస్తుంది. అది వాళ్ళ ఇంటి గుట్టు వాళ్ళకే తెలియాలి. మరి వాళ్ళ ఇంట్లో జరిగింది కాబట్టి వాళ్ళ ఇంటి ఎవరైతే వాళ్ళ సొంత తమ్ముళ్ళు లేకపోతే వాళ్ళ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన అనుచరులు వాళ్ళు చేశారు కాబట్టి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో అన్ని రోజులు కూడా దాని గురించి ఇంత కూడా విచారణ కానీ ఏది కూడా అసలు కేసు గురించి మాట్లాడిన పాప అనుభవలేదు జగన్మోహన్ రెడ్డి గారు.
అయితే అది కాక మనం చూసుకుంటే సిబిఐ ఆఫీసర్ అయినటువంటి రామ్ సింగ్ గారి పైన కూడా కేసు పెట్టడం కావచ్చు, దీన్ని కేసులు ఏమంటారు సుదీర్ఘకాలం నడుస్తానికి అడుదుపిడి తిప్పి కేసు ఏదైతే ఉందో పిఏ కృష్ణారెడ్డి గారి ద్వారా సొంత కూతురు అల్లుడి పైన కూడా కేసు పెట్టించినటువంటి దాఖలా. సో ఇదంతా తప్పుడు మార్గంలో ఏమంటారు తప్పు మార్గంలో పంపిస్తానికి ఇవన్నీ చేశారంటే ఏమంటారు? అవును, ఖచ్చితంగా అండి. వీళ్ళ వైపు చూపిస్తున్న వేళ్ళన్నింటినీ కూడా వాళ్ళ కూతురే చేసింది అని ఇంకో కోణాన్ని తీసుకొచ్చి మరి ఈ కేసుని ఇంకా కూడా ముందుకు వెళ్ళనీయకుండా అటు ఇటు పక్కదో పట్టించడం కానివ్వండి, ఏదైనా సరే ఇప్పటి వరకు అదే నడిచింది. మొన్న కూడా ఆయన ఎవరైతే వివేకానంద రెడ్డి గారి పిఏ ఉన్నారో అతను ప్రెస్ మీట్ పెట్టేసి ఎవరమ్మా ఆంధ్రజ్యోతి పేపరు ఏం రాస్తారు మీరు అని చెప్పేసి ఇంకా అతను అలానే మాట్లాడుతున్నాడు. మరి ఇంకా కూడా అతను సునీత గారి గురించి, వాళ్ళ భర్త రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా పదే పదే అదే చెప్తున్నాడు. నా కొడుకుని బెదిరించారు, నన్ను బెదిరించారు, రకరకాల ఆరోపణలు. మరి అవన్నీ కూడా ఈ రోజున వాళ్ళను కూడా మళ్ళీ విచారణ చేయాలి. అసలు ఏం జరిగింది, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడిస్తున్నారు, మరి ఆ మాట్లాడించాల్సిన వాళ్ళకు కూడా ఆ అవసరం ఏంటి, మరి వాళ్ళు కూడా దాంట్లో కర్మకర్త క్రియగా ఉంటేనే కదా ఇతను అడ్డం పెట్టుకున్నారు ఈ రోజున. ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఈ రోజున సుప్రీంకోర్టులో మీరు అన్నట్లుగా 1 by 1 ఎవరైతే A9 A10 ఉన్నారో కూడా వాళ్ళ వరకు కూడా వెళ్ళి మరి ఆ విచారణ అనేది ఒక శుభం కార్డు. నిజంగా అది జరిగింది వాళ్ళ తండ్రి మరణమే కానీ దానికి మాత్రం ఆవిడకి న్యాయం జరిగితే నిజంగా శుభం కార్డే. అది ఇక్కడ ఇంకొక కోణం కూడా చెప్తున్నారు. ఏంటి అంటే సిబిఐ విచారణ ఏదైతే ఉందో దీంట్లో ఉదయ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన గుండెపోటు చిత్రీకరించడానికి చాలా కీలక పాత్ర అంటున్నారు. కానీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎలా తెలిసింది బాహ్య ప్రపంచానికి ఇది గుండెపోటు అని ఎవరు చెప్పారంటే అది విజయసాయి రెడ్డి. నిన్నగాక మొన్న మనం చూసుకుంటే ఏదైతే ఆయన పార్టీకి కావచ్చు, అదేవిధంగా తన రాజ్యసభ సభ్యత్వానికి కావచ్చు, రెండింటికి రాజీనామా చేస్తూ నన్ను ఈ మాట నాతో చెప్పించింది, నేను అడిగితే చెప్పింది అవినాష్ రెడ్డి అని చెప్పేశాడు. సో ఇప్పుడు కోర్టుకి విజయసాయి రెడ్డిని పిలవబోతున్నారు. సో విజయసాయి రెడ్డి వాంగ్మూలం చాలా కీలకమైంది అన్నట్టు కొంత వార్తలు అయితే వస్తున్నాయి. సో మొత్తానికి విజయసాయి రెడ్డి వెళ్తే ఏమవుతుందంటే ఏం చెప్తారు? అతను మనం చూసాము ఏదైతే మద్యానికి సంబంధించిన దాంట్లో విక్రాంత్ రెడ్డి పేరు చెప్పాడు. ఇంకా ఏదైనా కావాలన్నా కూడా నేను విచారణకి ఎప్పుడు పిలిచినా కూడా వస్తాను, అన్ని విషయాలు చెప్తాను, నాకు ఎటువంటి సంబంధం లేదన్నాడు. మరి ఈరోజు కూడా అదే చెప్తాడు. ఎందుకంటే ఈ రోజున మొన్న షర్మిల గారితో అతను మీట్ అవటం కానీ వాళ్ళకి ఫ్యామిలీ ఇష్యూస్, మరి అతను ఎందుకు ఆవిడ గురించి మాట్లాడాడని ఆవిడతో చెప్పేశాడు. ఎవరు మాట్లాడిచ్చారు, ఎందుకు మాట్లాడిచ్చారు, తను ఎందుకు మాట్లాడవలసింది అనేది కూడా చెప్పాడు. మరి ఈ రోజున అదే జరిగిద్ది. విజయసాయి రెడ్డి గారిని ఖచ్చితంగా పిలిచారు అంటే ఇంకా అదైతే క్లోజ్ అయిపోయిద్ది. అందరూ కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడిద్ది. ఇది మాత్రం ఫైనల్ జరిగిద్ది. సో చూద్దామండి, ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి ఒకవేళ విజయసాయి రెడ్డిని పిలిస్తే ఏం జరగబోతుంది. ఇప్పటికే జగన్ అండ్ కో అవినాష్ రెడ్డి వాళ్ళ గుండెల్లో అయితే రైలు అయితే పరిగెడుతున్నాయి. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.